వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజా సిస్టర్. మా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో టెంపుల్ అనుకున్నా. సో మా ఫ్రెండ్స్తో నేను ఈ టెంపుల్కి వచ్చేసిన. నేనైతే ఈ టెంపుల్కి రావడం సెకండ్ టైం. ఫోటోషూట్కి ది బెస్ట్ ప్లేస్. లాస్ట్ టైం మస్తు వచ్చినాయి ఫొటోస్. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మా వాళ్ళు అయితే వచ్చి రాగానే ఫోటోలు షురూ చేశారు. నేనన్న గుడిలో వేసినాక ఫొటోస్ తీసుకుందాం. సెట్ ఉండే వెదర్ కూడా ఆ రోజు జబర్దస్త్ వచ్చినాయి అనుకో ఫొటోస్. గైస్ దివాళీ స్పెషల్కి మేము ఈ టెంపుల్కి విజిట్ అయ్యాము. వావ్ వాట్ ఏ వ్యూ. స్వామినారాయణ టెంపుల్. బొట్టు పెట్టడంలో, నామాలు పెట్టడంలో మా మధు ఎక్స్పర్ట్ అనమాట. ఇక అందరికి ఆమెనే బొట్లు పెట్టింది. ఆ బొట్టు పెట్టడమేమో కానీ బొట్టు సెట్ చేయడంలో కూడా ఆమె ఇంత కళాపోషణ ఉందని మాకు తెలియదు. ఊడినా లేదా అట్లా గ్యాప్లో చెప్పేసింది. ఆల్రెడీ నేను 2 సార్లు వచ్చిన, అందుకే నాకు అన్నీ తెలుసు. అట్లా ఏం తెలియనట్లు నిలబడ్డది. గ్యాప్లో నేను వీడియో తీసేసిన. తీయకన్నా ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. మేమైతే లోపలికి వచ్చేసినాం. ఫుల్ క్రౌడ్ ఉండే, మస్తు అనిపించింది వైబ్ అక్కడ. వేరే లెవెల్ వర్మ. మేము వెళ్ళేసరికి భజన స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే బాయ్స్ సపరేట్, గర్ల్స్ సపరేట్ అని. కూర్చున్నామా లేదా అట్లా టైం ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియదు. అంత మంచిగా ఉండే. డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి ఎంత బాగా అలంకరించారు కదా. మాకైతే 2 కళ్ళు సరిపోలే. చాలాసేపు అట్లా చూస్తూనే ఉండిపోయాం. ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఫేవరెట్ గాడ్స్ ఇక్కడే ఉన్నారు. రాధాకృష్ణ, శివపార్వతులు. ఎంత బాగా అనిపించింది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మేము బయటికి వచ్చేసినాం. ఇంకా ఫొటోస్, వీడియోస్ తీసుకుందాం అని చెప్తాం. లేదో అప్పుడే ఎండ స్టార్ట్ అయింది. మా ముఖాలు అయితే ఎండకి ఎండిపోయి మాడిపోయినాయి అనుకో. బాగున్నా, ఎట్లుంది టెంపుల్? బాగుంది, మస్తు విజిట్ మస్ట్ విజిట్ టెంపుల్. యా ఈమె బిజీ ఉంటది, ఈమె ఎప్పుడు బిజీ ఉంటది. చెట్టు దగ్గరకు వచ్చినాం. ఎండ బాగా కొడుతుందని. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మధు, నా బొట్టు ప్రాపర్ గా వచ్చింది. ఎవరి బొట్టు అని వచ్చిందా? మినిమం భక్తి లేదు వీళ్ళకి. ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి. క్రైయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. బోర తక్కువ వల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. ఏవో కుళ్ళు జోకులు వేసుకొని నవ్వుకున్నాం. ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నాం రీల్స్ కోసం అని చెప్పి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మా సోకులు చూడండి, ఏదో యాక్టింగ్. దర్శనం అయితే అయిపోయింది, కానీ మా సోకులు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి. చూడండి మీరే. ఎందుకంటే ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఎందుకంటే ప్రసాదం అంటే ఫస్ట్ ఉంటాం మా గ్యాంగ్. ఇంకో ఫస్ట్ ఈమె ఫస్ట్ ప్రసాదం పిచ్చి.
పిలిచి మరి ప్రసాదం ఇస్తారు. అవును గ్యాస్ ఇప్పుడు పోతుంది తినడానికి వెళ్తున్నాం. అవును గ్యాస్ గ్యాస్ ప్రసాదం కావాలా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇస్ వే టు ప్రసాదం. ఓకే సీరియస్గా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు కదా మీరు. డిస్కషన్ చేస్తున్నామంటే మంది ముచ్చట్లన్నీ మాకే కావాలి అంటే మేము మంచిగా లేకపోయినా పర్లేదు, పక్కన వాళ్ళు మాత్రం మంచిగా ఉండదు అంతే.